నిమిషం నేను ఏం చేయాలో చెప్పు. సన్నగా ఇంటి ముందర కాలువ కడితే ఇదంతా డ్రైనేజ్. స్టేట్ ఎంత అభివృద్ధి అవుతుందో మీరు చూసింటారు లాస్ట్ 8 నెలల్లో. అలాగే కర్నూలు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం జరిగింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అన్నీ నా శాఖదే కాదండి, ఇక్కడ వచ్చి అన్నీ చూడాల్సిందే. కాబట్టి దాదాపు లాస్ట్ 6 months 8 months నుంచి మా వేరియస్ క్యాడర్ అనుకోండి, కార్పొరేటర్లు అనుకోండి, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లు వాళ్ళు కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలించి ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషను మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది కదా, దాదాపు 6 ప్లేసెస్లో 2.5 కోటితో వర్క్స్ జరుగుతాయి. ఇది వచ్చి 1 month నుంచి వితిన్ 3 monthsలో అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇప్పుడు మీరు అభివృద్ధి పనులు ఆల్రెడీ చూస్తున్నారు. దాదాపు స్టేట్లో అయితే 6.5 లక్షల పైన పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. కర్నూలు కూడా పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ అనుకోండి, లేదంటే మొబిలిటీ వ్యాలీ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా డెవలప్మెంట్ విషయాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. అది ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే పాసిబుల్. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు చేసేదానికి ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా, ఎందుకంటే నేను దగ్గరలో చూస్తుంటా ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎంత హారిబుల్ ఉందో నాకు తెలుసు. బట్ అయినా కూడా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం చంద్రబాబు గారికి ఉంది. దాన్ని అమలు చేసే దాంట్లో మేము ఉన్నాము. అలాగే మీరు చూస్తే రోడ్ల విషయంలో కూడా పాట్ హోల్ లేని రాష్ట్రం ఉండాలని చెప్పి చంద్రబాబు గారు ఆశించడం జరిగింది. మొన్న పండగ వరకు ఆల్మోస్ట్ 80-85% అంటే 100% ఆదేశాలు ఇచ్చారు, కానీ 80-85% వరకు సాధించగలిగినారు. ఐ థింక్ త్వరలో సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. అసలు రోడ్లు గురించి పట్టించుకోలేదన్నమాట లాస్ట్ 5 ఏళ్లలో. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా హోల్స్ అంటే ఒక కొన్ని వీడియోస్ వచ్చేవన్నమాట. వర్షాలు పడితే ఆడ ఫిషింగ్ చేసేవాళ్ళు, లేకపోతే బోట్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేదన్నమాట లాస్ట్ 5 ఏళ్లలో. బట్ ప్రజలు కూడా గుర్తించాలా, ఎట్లా ఇష్యూస్ 5 ఏళ్లలో చేసినారు. స్టెప్ బై స్టెప్ అవుతాయి. ఓవర్ నైట్ లేకపోతే వారంలో మ్యాజిక్ షోలు జరగవు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు ప్రీవియస్ గవర్నమెంట్. స్టెప్ బై స్టెప్ అన్నీ పూర్తి చేసే దాంట్లోనే మేము ఉంటాం.